దేవుని నామానికి స్తోత్రాలు. మరొక వాక్యాన్ని లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దేవా, మీ లేఖనాలు ఎంత గొప్పవి ప్రభువా. నాయనా, జరిగినవి, మరి జరుగుతున్నవి, జరగబోయేవి ప్రకటన గ్రంథంలో మీరు మా కొరకు ప్రభావం రాసి పెట్టినారయ్యా. వాటిని మేము శ్రద్ధగా చదివి నైనా మేము జ్ఞానం కలిగి నడుచుకునే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ లేఖనాలను మేము దేవా బహు జాగ్రత్తగా ధ్యానించి నైనా నేర్చుకునే భాగ్యము మాకు దయచేయండి. ఈ ప్రార్థన ఆలకించమని అయ్యా, నన్ను మీ సిలువ చెట్టును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, ప్రకటన గ్రంథంలో మరి చాలా విషయాలు, సంఘాల గురించి, సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి, అలాగే మరి ప్రభు రాకడ సమయంలో భూమి మీద ఏం జరుగుద్దో దాని గురించి, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన గురించి, తర్వాత మరి నిత్య రాజ్యం గురించి, ఇలాగ ఎన్నో విషయాలు ప్రియులరా మరి దేవుడు యోహాను ద్వారా మనకు బయలుపరిచినాడు. మరి శిష్యుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో సమీపముగా సిలువేసిన సమయంలో ప్రియులరా అందరూ శిష్యులు భయపడి వెళ్ళిపోయారు. కానీ యోహాను ఒక్కడే ప్రభు సిలువ దగ్గరగా ఉండి మరి ఎంతగానో కనిపెట్టుకొని ఉన్నాడు. తల్లి అయిన మరియా విషయంలో యేసు ప్రభు యోహానికి ఒక బాధ్యత అప్పగించారు. జాగ్రత్తగా చూసుకోయ్యా, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. అమ్మా, నీ కుమారుడు అతడే అని చెప్పారు. చూడండి, అంతవరకు నమ్మకంగా ఉంటే మెండైన దీవులు ఇస్తాడు దేవుడు. అలాగనే ప్రియులరా, ఆ యోహాను గారే మరి పద్మాసు ద్వీపంలో మరి ఎంతగానో ప్రయాసపడి బాగా ప్రార్థన చేసి దేవుడు చెప్పమన్న సంగతులన్నీ యోహాను గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే ప్రభు విషయాలు, రాకడ విషయాలు దానియేలు గ్రంథంలో, జకర్యా గ్రంథంలో, మరి హెజ్కేల్లో, అట్లాగే ప్రకటన గ్రంథంలో మనము చాలా విషయాలు మనము నేర్చుకుంటున్నాం. సరే, ఈరోజు మరి ప్రభు యొక్క రాకడ సమయంలో ఈ భూమి మీద ఎలాగా పరిస్థితి ఎలా ఉంటుందో మనము మరి తెలుసుకుందాం. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ముద్రల గురించి ఉంది. 7 ముద్రలు, 7 పాత్రలు, ప్రియులరా 7 బోర్లు. ఇవి ఒక లెక్కగా, ఒక క్రమంగా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ముద్రలు ఇప్పేది ఎవరు? ఈ ముద్రలు ఇప్పేది యేసు ప్రభువే. ఎవరు ఎప్పరో, ఎవరికి యోగ్యత లేదు. ఈ భూమి మీద జరిగే పరిస్థితులు, ఈ భూమి మీద ఏది జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. కనుక దేవుని యొక్క ఆధీనంలో, యేసుప్రభు వారి యొక్క ఆధీనంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మనకు తెలుసు. ఇది బైబిల్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. బైబిల్ చదువుకోకుండా మరి ప్రభుని నమ్ముకోకుండా మరి జీవించినట్లయితే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందుకే మరి దేవుని యొక్క వాక్యాన్ని బాగా మనం ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. చూడండి, ఆ గొర్రె పిల్ల
ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు ఆ గొర్రెపిల్ల, అంటే ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసు ప్రభు గొర్రెపిల్లకి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, ఆయనే దేవుడు. గమనించండి ప్రియులరా, గొర్రెపిల్ల అలాంటి సాధు స్వభావం కలిగి ఉంటుందండి. ఏమండి, ఎంత మృదుత్వంతో ఉంటుంది, తల దించుకొని ఏమండి నడుస్తూ ఉంటుంది. కనుక యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో మన పాపాల విషయమై ఎంతగానో మన కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు, మన పాపాల కొరకు సిలువలో ప్రాణము పెట్టాడు. పెట్టి మరలా ఏం చేశాడు? మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ వచ్చే సమయంలో ఈ భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతాయి. చూడండి, ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో బిగ్గరగా. ఈ జీవులు కూడా దేవుని దూతలే. ప్రియులరా, గమనించండి, 4 సువార్తలు, 4 జీవులు. మరి ఆ సువార్తల్లో ప్రియులరా ఎంత సేవ ఉంది. యేసుప్రభు వారి యొక్క మాటలు అవి వింటే మనము మేలు పొందుకుంటాం. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో. ఉరుము 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 పిడుగులు, ఉరుములు, ఉరుము అవి పడినప్పుడు అట్లాగా పెళ్ళబంట ఏమండి, ఆకాశంలో ఎలాంటి శబ్దం వచ్చుద్ది. కనుక సమయం లేదక ప్రియులరా, ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చూడండి, తెల్లని గుర్రము. క్రీస్తు విరోధి ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతని పరిపాలన శాంతియుతంగా ఉండడానికి, అంటే నమ్మించటానికి ప్రజలను ఒక ఎత్తుగడ వేస్తాడనమాట. నేను మంచివాడిని, నేను మిమ్మల్ని బాగా పరిపాలన చేస్తాను, మీకు ఒక మందిరం కట్టిస్తాను, మీకు మంచి రేషన్ ఇస్తాను, ఇట్లాగా సరుకులు ఇస్తాను, మంచిగా పరిపాలన చేస్తాను అని ముందు చక్కటి మాటలు చెప్పుకొని వస్తాడనమాట. చూడండి, తెల్లని గుర్రము అంటే గుర్రం అంటే వేగము. పరిస్థితులు ఎంతో వేగముగా మారిపోతూ ఉంటాయి. చూడండి, పోయిన సంవత్సరం ఒకలాంటి పరిస్థితులు, అంతకుముందు ఒకలాంటి పరిస్థితులు, అంతకుముందు ఒకలాంటి విధానము 2GB, తర్వాత 4G, 2G, తర్వాత 4G, ఇప్పుడు 5G. అట్లాగా నెట్లో ఇప్పుడు 6G అంటున్నారు. ఇప్పుడు నెట్లో ఎలాంటి మార్పులు వచ్చేసినాయి. వేగం 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 వేగం. ఇంటర్నెట్ వ్యవస్థ వేగంగా ఉంది. శాటిలైట్ల వ్యవస్థలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తెల్లని గుర్రము కనబడిన వేగముతో వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదానమంటే ఒకటి. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని, బాణం లేదు, విల్లే ఉంది, విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను.
వాడు అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చొని ఏం చేస్తాడు, వాడు పరిపాలన చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడును, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చూడండి, శాంతియుతంగా పరిపాలన చేస్తాను అని మనుషులకు ఎన్నో మభ్యపెట్టి ఎన్నో రకరకాలుగా ఆశలు చూపించి వాడు పరిపాలన చేయటానికి ప్రారంభిస్తూ ఉంటాడు. అదొక ఎత్తుగడ. కానీ అతడికి పరిపాలన శాంతియుతంగా ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, భూమి మీద జరిగే సిచ్యువేషన్ చెబుతున్నాను, భూమి మీద జరిగే సిచ్యువేషన్ చెబుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంఘం ఎత్తబడుద్ది. మొదట సంఘం ఏమవుద్ది? సిద్ధపడిన వారు ఎత్తబడతారు. మొదట పునరుద్ధానంలో పాలు భాగస్తులైన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదట పునరుద్ధానంలో పాలు భాగస్తులైన వారు ధన్యులు. మహిమదేహాలతో ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఒక తేలికపాటి శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు కఠినమైన శ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరాలు, మొదట 3.5 సంవత్సరాలు ఇలాగే క్రీస్తు విరోధి శాంతియుతంగా పరిపాలన చేస్తానని, మందిరాన్ని కట్టేస్తానని ఇశ్రాయేలీని మోసపరుస్తూ, అనేకులను మోసపరుస్తూ తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు. యేసు ప్రభులాగా వేషం వేసుకుంటాడు. తెల్లని దుస్తులు, తెలుపు తెల్లని వస్త్రాలు. కానీ ఆయన యేసు ప్రభు కాదు, యేసు ప్రభు కాదు. ప్రియులారా, క్రీస్తు విరోధి, క్రీస్తుకి విరోధముగా నడిచేవాడు, కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఫోటో స్టాట్ లాగా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మెల్లమెల్లగా తన రాజ్యాన్ని విస్తరింపచేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటాడు. చూడండి, మొదట తెల్లని గుర్రము, శాంతి పరిపాలనగా మంచిగా పరిపాలన చేస్తాను అన్నట్లుగా కనపడుతుంది. మళ్ళీ ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. చూసారా? వెంటనే కొద్ది రోజులకి మరలా ఏమైంది? శాంతి పరిపాలన చేస్తారన్న మనిషి స్టార్ట్ చేశాడు. ఇక ఎట్లాగా? ఎర్రని గుర్రం అంటే స్వభావము మారిపోయింది. బుద్ధి ఎరుపు దేనికి సాదృశ్యం? రక్తానికి సాదృశ్యం. ఇంకా రక్తం, వాడికి కావాల్సింది రక్తమే. అపవాదికి కావాల్సింది ఏంటి? రక్తము. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఆ సందర్భంలో ఏం జరుగుద్ది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. చూసారా? యుద్ధాలు ఏంటయ్యి? ఖడ్గం దేనికి సాదృశ్యం? యుద్ధాలు. ఏమండి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒకరినొకడు చంపుకోవటం ఈ రోజుల్లో కూడా అవలేలగా మనుషుల్ని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఏమండి? అవలేలగా తుపాకులతో కాల్చేస్తున్నారు. అవలేలగా మనిషిని చంపటం అంటే పెద్ద పనేం కాదు. సింపుల్గా
భర్త ఏం చేస్తుంది? భర్త భార్యను చంపేస్తున్నాడు, భర్త భార్యను చంపేస్తున్నాడు, భార్య భర్తని చంపేస్తుంది. ఆస్తుల దగ్గర కొడుకులు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. డబ్బు దగ్గర ఏమండి, రాజకీయాల్లో ఏమండి, ఒక అతడంటే ఒకడికి గిట్టక ఈ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ మీద ఈ పార్టీ వాళ్ళు, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘము, ఆ సంఘం మీద ఈ సంఘము. ఏంటండి, ఐక్యత లేదు, సమాధానము లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనుషులు ఒకరికొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. అల్లకొల్లాలను సృష్టిస్తుంది అపవాది, క్రీస్తు విరోధి. ఈ భూమి మీద ఏమండి, ప్రపంచమంతా, భూలోకములో ఒక చోట కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, వాడు పెట్టే చిచ్చులు అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో వాడి యొక్క ప్రభావము పనిచేస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, భూలోకములో సమాధానం లేకుండా గ్యాస్ లేదు. ఏం చేశాడు ఏమండి, సమాధానము లేకుండా ఇంట్లో ఏమండి కొరతలు, ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు, సాతానుడు సమాధానం లేకుండా చేసేస్తున్నాడు. ఒకరంటే ఒకరు గిట్టక, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొనుచు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమండి, భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఏమండి ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. కోర్టులకు వెళ్ళినా సమాధానం రాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా ఓ ప్రియులరా, డబ్బు లంచాలు, కోర్టుల చుట్టూ తిప్పించుకోవటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటాం, ఇంకా అనేక వ్యవస్థలలో ఏమాత్రం కూడా సమాధానము లేదు. వాడు కమ్మేశాడు అపవాది. అతి త్వరగా వేగముతో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ముద్ర విప్పినప్పుడు, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. ఇదిగో నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. చూసారా, నల్లని గుర్రము, ముందేమో రక్తపాతం, ఎరుపు, యుద్ధాల వల్ల ఏం జరుగుద్ది ఏమండి, గ్యాస్ మీద బాంబులు వేస్తున్నారు, ఏమండి మరి పెట్రోల్ బంకుల మీద బాంబులు వేస్తున్నారు, చమురు రానియట్లేదు, ఆపేశారు. యుద్ధాల వల్ల ఏమవుద్ది, గ్యాస్ లేకపోతే ఏమండి అన్నం వండుకోవాలంటే ఏమండి గ్యాస్ కావాలి కదా, ఏమండి కరువు, ఏమండి యుద్ధాల వల్ల ఎలాంటి సమస్యలు. చూడండి, ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడి, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండిన. త్రాసు అంటే ప్రియులరా, వాడు తూకం వేసి
ఏం చేస్తాడు? మానవులకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటాడు. ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. నూనెయు ద్రాక్షరసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. చూసారా ఎంత కరువు వచ్చేసిందో? ఏమండి ఎంత ఇబ్బందులు వచ్చేసినాయో? ఏమండి నూనె ఎఫెక్టు, ద్రాక్షరసం మీద ఎఫెక్టు, యావల మీద ఎఫెక్టు, గోధుమల మీద ఎఫెక్టు, ఏమండి బియ్యం మీద ఎఫెక్టు, ఏమండి మరి ఎన్నో లక్షల బస్తాలు ఎగుమతి అవ్వకోకుండా నెల్లూరులోనే ఆగిపోయినాయి. ఓడలు తిరగట్లేదు. కందిపప్పు మీద ఎఫెక్టు, పెసరపప్పు మీద ఎఫెక్టు, చింతపండు మీద ఎఫెక్టు, ఏమండి నిత్య అవసరం మీద ఎఫెక్టు, ఏమండి గ్యాస్ మీద ఎఫెక్టు. ఇవన్నీ కూడా మనం గమనించాలి ప్రియులరా. ఏదోలే దేవుని యొక్క వాక్యం వాళ్ళు అట్లాగే చెబుతారులే అని నీవు తేలికగా నువ్వు కొట్టివేయొద్దు. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, సిద్ధపడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే హెచ్చరిస్తున్నాడు, సిద్ధపడు. రాకడలో నీవు ఎత్తబడు. సిద్ధపడి ఉంటేనే ఎత్తబడతాం. సిద్ధపడకపోతే ఎత్తబడతామా? ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, త్రాసు చేత పట్టుకొని కూర్చుండి నేను. ఎలాంటి త్రాసు? నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. ఇక కూర్చుంటాడక. కూర్చోవటం అంటే పరిపాలన విధానము. బ్యాంకులను ఏమండి స్వాధీనపరుచుకుంటాడు. ఇంకా రకరకాలుగా భూములను స్వాధీనపరుచుకుంటాడు. ఏమండి అతడి ఎజెండా చట్టం అమలు చేస్తాడు. ఏమండి అతడు భయంకరముగా అతని పరిపాలన ఉంటుందని దేవుడు మనతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సహోదరి, సహోదరుడా, సమయం నీ ఆత్మదీపాన్ని నీవేం చేయాలి? వెలిగించుకొని నీవు ప్రార్థన చేయాలి. బాగుగా దేవుని పాదాలు పట్టుకోవాలి. నేను కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. అందరం కలిసి సాతాను యొక్క బలాన్ని ఎదిరించే వ్యక్తులుగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలన, క్రూరమృగం వలన భూమి నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిను. చూసారా? ఖడ్గం వలన, మృగాల వలన భూమి నివాసులను చంపుటకు ఏమండి దానికి అధికారము ఇవ్వబడింది. కనుక కరువు, మరణము, ఎంత భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఏమండి మనిషికే ఆహారం, సరైన ఆహారం లేకపోతే ఏంటండి? మరణమేగా. అంతేగా. నెక్స్ట్ ఏంటి? మరణమే. కొన్ని నెలల పాటు భోజనం, కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు అందకపోతే ఏమండి? మరణమేగా. మన శరీరానికి సరైన పోషకాలు అందకపోతే చచ్చిపోవటమే కదా. కనుక లేఖనాలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. కనుక ఓ సోదరి, ఓ సోదరుడు, ఇప్పటికైనా రక్షణ పొందకపోతే నీవు రక్షణ పొందు. ప్రభు త్వరగా రాబోచున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించగా తల్ల వంచండి, కళ్ళు మూసుకుని.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు. దేవుని జీవాత్మీయ సమయంలో అయా కొద్ది మాటలు అయా మీరు ఇచ్చినారు ప్రభా. భయముతో వణుకుతో నీ చిత్తాన్ని చేసే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఓ ప్రభా నీకు వందనాలు. ఓ దేవా, ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో ఈ యొక్క టీవీ పరిచర్యలో ప్రభా ఉపయోగకరంగా ఉండడానికి సహాయము చేయండి. వచ్చిన బిడ్డలను దీవించి మేలుతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదే ఛానల్లో ప్రతిరోజు ఇదే సమయానికి మీరు కూడుకోనండి, దేవుని యొక్క వాక్యం వినండి, ఆత్మీయ మేలులు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ.